ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపార పనుల నిమిత్తం చేపట్టిన ప్రయాణం విజయవంతమవుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సామరస్యంగా ఉంటుంది. సినీ పరిశ్రమకు చెందిన వారు ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టవచ్చు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. పిల్లలు పెద్దల మాటలు వింటారు. మీ ప్రేమ భాగస్వామికి ప్రపోజ్ చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారు ఈరోజు తమ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. డబ్బు వస్తుంది, కానీ అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. ఈరోజు మీరు తెలివిగా పని చేస్తారు మరియు అందులో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ శత్రువులను మీపై ఆధిపత్యం చెలాయించనివ్వరు, కానీ వారిని ఓడించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు అదృష్టం మీ వైపు ఉంటుంది, కానీ అజాగ్రత్తను నివారించండి. ఈరోజు ఇంట్లో మరియు కార్యాలయంలోని సానుకూల వాతావరణం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత పదవులను పొందవచ్చు. అధికారులు మీ పనిని అభినందిస్తారు. వ్యాపారవేత్తలు కూడా తమ వ్యాపారాలను విస్తరించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు. మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ తల్లి నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధించవచ్చు. మీ ప్రేమ జీవితంలో సానుకూలత ఉంటుంది. కార్యాలయంలో పనిభారం పెరగవచ్చు మరియు సహోద్యోగులతో కొంత ఘర్షణకు ఆస్కారం ఉంది. లగ్నాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసిక ఆందోళన లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీ అహంకారాన్ని అదుపులో ఉంచుకొని మీ భాగస్వామి భావాలను గౌరవించండి. ఆర్థికంగా పెట్టుబడులకు ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు తులారాశి స్త్రీలు తమ కోసం సమయం కేటాయించుకొని జీవితంలో సమతుల్యతను సాధించడానికి సరైన రోజుగా ఉంది. రోజువారీ హడావుడి నుండి విరామం తీసుకోవడం మీ ఆనందానికి ప్రాధాన్యత ఇస్తుంది. సంబంధాలలో ప్రేమ నిలిచి ఉంటుంది. మీరు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి లేదా షాపింగ్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వివాహిత స్త్రీలకు వారి భర్తల నుండి ఆశ్చర్యం కలగవచ్చు. ఒంటరి మహిళలు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. పనిలో తొందరపడడం మానుకోండి. పాత కస్టమర్ల నుండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆఫీస్ పని సమయానికి ముందే పూర్తి కావచ్చు. ఈరోజు కొత్త ఒప్పందాలు లేదా పనులు ప్రారంభించడం మానుకోండి. ఈ రోజుల్లో ఖర్చులు, విలాసాలు జీవనశైలిపై ఉండవచ్చు. కుటుంబంతో కలిసి బయట సమయం గడపడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడి పథకాలకు దూరంగా ఉండండి. తెలివిగా ఖర్చు చేయండి. మీ చర్మం మరియు నడుము కింద భాగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డిహైడ్రేషన్ నివారించడానికి ఎక్కువ నీరు త్రాగండి. బయట భారీ ఆహారం తీసుకోవడం తగ్గించండి. అలసట నుండి ఉపశమనం పొందడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మార్పులకు సెలవు. ఉద్యోగ మార్పుకు మంచి అవకాశాలు లభించవచ్చు. మీరు మీకోసం బట్టలు, మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ వంటి కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ప్లాన్ చేస్తారు. ఇది మీ బంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల శ్రద్ధ వహించండి. నిలిచిపోయిన ఒక ఒప్పందం ఈరోజు ఖరారు కావచ్చు మరియు మీ మనస్ఫూర్తి కోరిక నెరవేరడం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు ఇంట్లో మరియు కార్యాలయంలోని సానుకూల వాతావరణం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత పదవులను పొందగలుగుతారు. ఉన్నత అధికారులు మీ పనిని అభినందిస్తారు. మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ తల్లి నుండి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధించవచ్చు. నిలిచిపోయిన పనులను పూర్తి చేసే తులారాశి వారికి ఈరోజు గొప్ప విజయాలు మరియు పురోగతి అందించే రోజుగా ఉంటుంది. పనిలో మీ వేగం ఇతరులను ఆశ్చర్యపరచవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో పనులు సజావుగా సాగుతాయి. దీనివల్ల మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. పనిలో మీ పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. అయితే ఈరోజు మీ వస్తువుల మరియు పత్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ మతిమరుపు వల్ల ఒక ముఖ్యమైన వస్తువును పోగొట్టుకునే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి వారు కోరుకున్న ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వడం మీ బంధాన్ని మరింత ఉత్తేజపరుస్తుంది. కొన్ని కారణాల వల్ల ఈరోజు స్నేహితులతో బయటకు వెళ్ళే కార్యక్రమం వాయిదా పడవచ్చు, కానీ నిరుత్సాహపడకండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా జీర్ణ సమస్యలను నివారించడానికి వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. సాయంత్రం ఇంట్లో కుటుంబంతో గడపడమే ఉత్తమం. ఈరోజు మీ జీవితంలో సమతుల్యత, సామరస్యం కీలక పాత్ర పోషిస్తాయి. మీ చుట్టూ ఉన్న వారితో మీరు మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు.
పరస్పర అవగాహన సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం. వ్యక్తిగత వృత్తిపరమైన రంగాల్లో సామరస్యాన్ని నెలకొల్పడానికి మీరు కొంత సమయం తీసుకోవాలి. ఆరోగ్యపరంగా మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు, కాబట్టి విశ్రాంతి, ధ్యానంపై కొంత దృష్టి పెట్టండి. ప్రతికూల ఆలోచనలను అంతర్గత శక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ధ్యానం, యోగా వంటి కార్యకలాపాలు ఈరోజు మీ మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా సానుకూల దిశలో సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ పొదుపు చేయడానికి కొత్త మార్గాలు కనుగొనడంపై దృష్టి పెట్టండి. మొత్తం మీద జీవితాన్ని ఆస్వాదించండి. మీకు సంతోషాన్ని కలిగించే విషయాలపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కొత్త అవకాశాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. మీ ప్రతిభ, తెలివితేటలు, కృషిని చూపించడానికి ఇది ఒక మంచి సమయం. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి గుర్తింపు పొందగలుగుతారు. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వృత్తి రంగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. సహోద్యోగులు మరియు పైవారి మద్దతు లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే విజయాలు సాధించగలుగుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం మరియు సమతుల్య స్వభావం ఈ సమయంలో మీకు బలంగా నిలుస్తాయి. ఆలస్యమైన పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు, లాభదాయక అవకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. పెట్టుబడులు కూడా అనుకూల ఫలితాలు ఇవ్వగలవు. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ విశ్రాంతి అవసరం. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. మీరు పట్టుదలతో ముందుకు సాగితే ఈ కాలం మీకు విజయాలు మరియు లాభాలు అందిస్తుంది. ఈరోజు మీ పని, కుటుంబం మధ్య సమతుల్యత ఉంటుంది. గత కొన్ని రోజులుగా పరిస్థితుల డిమాండ్ మేరకు మీరు రెండింటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. అయితే ఈరోజు మీరు సవాళ్ళను ఎదుర్కొంటారు. సమయాన్ని బట్టి మీరు ఆ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవలసి రావచ్చు. ప్రస్తుతం పని విషయాలపై దృష్టి పెట్టడం మంచిదే. అయినప్పటికీ కొత్త సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు మీ కుటుంబంతో కూడా చాకచక్యంగా, మర్యాదగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు కొంతమంది పాత స్నేహితులను కలుస్తారు. కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. ఇంటి నిర్వహణ మరియు సృజనాత్మకత పనుల కోసం ప్రణాళికలు రూపొందించబడతాయి. మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. యువత తమ చదువులు మరియు వృత్తిపై దృష్టి పెడతారు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. సన్నిహిత స్నేహితులు మరియు పరిచయస్తులతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఒక బంధువుకు వారి సమస్యలు సహాయం చేయవలసి రావచ్చు, కానీ మీ సొంత కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించడం ముఖ్యం. ఏదైనా కొత్త వ్యాపారంలో మీ స్తోమతకు తగినట్టుగా పెట్టుబడి పెట్టండి. అయితే ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. ఈరోజు ఏవైనా భాగస్వామ్య ప్రణాళికలను వాయిదా వేయండి. వాటి గురించి మరింత ఆలోచించడం ముఖ్యం. కుటుంబ సభ్యులందరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఇంట్లో శాంతి సంతోషాన్ని నెలకొల్పుతారు. స్నేహితులను కలవడం గతంలోని సంతోషకరమైన జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. ప్రస్తుత వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. మెడ మరియు కండరాల నొప్పి పెరగవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి చాలా బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.